వైజయంతి వచ్చి తినిపి. అట్నే పదమ్మి. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే కీర్తి. హ్యాపీ బర్త్డే అమ్మి. నైట్ నిన్ను అంత అవమానించాక కూడా మళ్ళీ ఎందుకు వచ్చావు సురేష్? చూసావా, కేక్ కూడా ఫస్ట్ కౌశికికే తినిపించింది. కీర్తి లైఫ్లో నువ్వెప్పుడు సెకండే వస్తావు సురేష్. కొన్ని రోజులు ఆగితే నీ కూతుర్ని నీకు తెలియకుండా ఏ ఫోరును పంపించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. నా మాట విని ఇప్పటి నుంచే కొంచెం ప్రేమ తగ్గించుకో. ఏంటి కీర్తి? ఏమడుగుతోంది? బావ అక్కతో కలిసి ఫోటో తీయమంటుంది. తీస్తాను కీర్తి. ఈ అమ్మి ఏడుపు చూసి ఆనందిద్దాం అనుకున్న ప్రతిసారి ఆ అమ్మి ఆనందం చూసి ఏడవలసి వస్తుండది. ఏందమ్మి ఇదంతా? స్మైల్ స్మైల్ ప్లీజ్. మీరు ఫోటోస్ తీసుకోవడం అయిపోతే వెళ్ళి భోజనాలు చేద్దాం. సరే రండి, భోజనం చేద్దాం. రండి కీర్తి, రా భోజనం చేద్దాం. ఒక్క నిమిషం. నేను ఇక్కడికి కీర్తి బర్త్డే అని మాత్రమే రాలేదు. నేను రావడానికి ఇంకో కారణం ఉంది. ఇంకో కారణమా? ఏంటి బావా? కీర్తిని తీసుకువెళ్ళడానికి వచ్చాను. డిన్నర్కి ఏమైనా బయటికి తీసుకెళ్దాం అనుకున్నారా? కాదు జగదాత్రి, పర్మనెంట్ గా తీసుకెళ్ళిపోదామనే వచ్చాను. ఇక నుంచి కీర్తి నాతో పాటు నా ఇంట్లోనే ఉంటుంది. ఇన్ని రోజులు నేను నా కూతురికి దూరమైంది చాలు. ఎవరో పంతాలకు, ఎవరో పట్టింపులకు నేను నా కూతురికి దూరంగా ఉండలేను. అందుకే నా కూతుర్ని నేను తీసుకెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాను. ఇదేదో మన మంచిగా జరుగుతున్నట్టుందే. ఏంటి నిర్ణయం తీసేసుకున్నావా? ఏ అధికారంతో నిర్ణయం తీసుకున్నావు? 6 ఏళ్లు లేని హక్కు ఇవాళ నీకెక్కడి నుంచి వచ్చింది? ఎవరిచ్చారు? 6 ఏళ్లు కీర్తి పక్కన నువ్వు లేవు. ఇవాళొచ్చి ఎలా కీర్తిని తీసుకెళ్తానని అనగలవు? 6 ఏళ్లు బాధ్యత లేకుండా కూతుర్ని వదిలేసి ఇవాళొచ్చి ఏ హక్కుతో తీసుకెళ్తానంటున్నావు? ఆ 6 ఏళ్ళు నేను నా కూతురికి దూరంగా ఉంది నీకోసం కౌశికి. నువ్వెక్కడ బాధపడతావో అని రోజు చస్తూ బతికాను. నా కూతురిని నేను బయటివాడిలా దూరం నుంచి చూసుకున్నా. ఇక నీ బాధ గురించి ఆలోచించి నేను బాధపడి నా కూతుర్ని బాధ పెట్టలేను. నా కూతురు నాకు కావాలి. వెళ్దాం పదమ్మా. కీర్తి చెయ్యొదులు సురేష్. వదలాల్సింది నువ్వు కౌశికి. ఎన్ని రోజులు నేను వదిలేశా. ఇప్పుడు నీ వంతు. నా కూతుర్ని నీతో పంపించే సమస్య లేదు. కీర్తి నాకు కూడా కూతురే. అన్నయ్య, కీర్తి నా కూతురు. నాకు కూడా కూతురే. కీర్తిని వదులు. కీర్తి నా కూతురు. నా కూతురు. కీర్తి నా కూతురు. నా కూతురు. నాకు కూడా కూతురే. నా కూతురు సురేష్. నా కూతురు. కీర్తి రా. వదులు కౌశికి. ప్లీజ్ కీర్తిని వదిలేయ్ కీర్తి నా సురేష్. కూతురు. సురేష్, వదులుతావా లేదా? వదులు. వదులు. నా కూతురు. నా కూతురు. వదులు ప్లీజ్ కౌశికి. వదినా. అన్నయ్య, ఇద్దరు ఆగండి. ఏం చేస్తున్నారన్నయ్య? మీరు ఒకరి మీద ఒకరు గెలవాలన్న పట్టుదలతోటి
కీర్తిని బాధ పెడుతున్నారన్న విషయాన్ని కూడా మీరు పట్టించుకోవట్లేదు. ఏమైంది బావా మీ ఇద్దరికి? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఏంటి సురేష్, ఉన్నట్టుండి కీర్తిని తీసుకెళ్ళిపోతానంటే ఎలా? పాపం కౌశికి కీర్తి మీదనే ప్రాణాలు పెట్టుకొని బతుకుతుంది. మరి నా పరిస్థితి ఏంటి మావయ్య? నేను నా కూతురు మీద ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నాను. కౌశికి కోపం వచ్చినప్పుడల్లా నేను నా కూతురికి దూరంగా ఉండలేను. అందుకని ఇద్దరూ కలిసి కీర్తిని బాధ పెడుతున్నారా? ఎప్పుడు చూడు మీ గొడవలు, మీ మనస్పర్ధలు, మీ విడిపోవడాలు. ఎప్పుడైనా ఇదంతా కీర్తి మీద ఎంత ఎఫెక్ట్ పడుతుందో ఒక్కసారైనా ఆలోచించారా? ఈ అమ్మొక్కతి కర్ర విరగనివ్వదు, పాము సావనివ్వదు. పాపం బావా, అందరూ పిల్లల్లా తనకి అమ్మ నాన్న ఇద్దరూ ఒకటేసారి ఎందుకు ఉండరో కూడా తనకి అర్థం కావడం లేదు. కష్టం వచ్చినప్పుడల్లా వదులుకొని వెళ్ళిపోవడం, వదిలించుకోవడం అలవాటైన వాళ్ళకి ఒంటరితనం ఎంత నరకంగా ఉంటుందో అర్థం కాదు కేదార్. నాకు టైం లేదు. అమ్మా జగదాత్రి, వెళ్ళి కీర్తి బట్టలు, బ్యాగు తీసుకునిరా. నేను కీర్తిని తీసుకుని వెళ్ళాలి. నా కూతురు గేటు కూడా దాటదు. నా కూతురు లేకుండా నేను కూడా గేటు దాటను కౌశికి. ఏంటి సురేష్ ఇది? ఇన్ని అవమానాలు పడి ఆ పాపం తీసుకురావడం అంత ఇంపార్టెంటా? ఇది నాకు, నా కూతురికి, కౌశికి సంబంధించిన మ్యాటర్. మధ్యలో నువ్వు మాట్లాడకు. మావి గారు, ఈ ఇంటికి పెద్దవారు. ఇప్పుడు ఈ సమస్యకి మీరే ఏదో ఒక పరిష్కారం చెప్పండి. చెప్పడానికి ఉందమ్మా. కీర్తి ఎవరితో ఉండాలనుకుంటే వాళ్లతోనే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో తన సంతోషం తప్ప ఇంకేదీ ముఖ్యం కాదు. కీర్తి, అమ్మ నాన్న కొన్ని రోజులు సపరేట్గా ఉండాలి. నువ్వు నాన్నతో కలిసి ఉంటావా లేదా అమ్మతో కలిసి ఉంటావా? ఇద్దరితో కలిసి ఉంటాను.